మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతల ఒకరోజు పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మూసీ పరిధిలోని 20 చోట్ల బస చేసిన ముఖ్య నేతలు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఇళ్లల్లోనే భోజనం చేసి అక్కడే నిద్రించారు. పేదల ఇళ్లలో ప్రశాంతత లేకుండా కాంగ్రెస్ చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇళ్లను కూల్చాలన్న ఆలోచన మాని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మూసీని బాగు చేయాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూల్చాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ ముఖ్య నేతలు మూసీ పరిధిలోని 20 చోట్ల బస్తీ నిద్ర చేశారు. అంబార్పేట అసెంబ్లీ పరిధిలోని తులసీరాం నగర్లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధి ద్వారకాపురం కాలనీ గణేష్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బస చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు నేతలు రచ్చబండ నిర్వహించి ప్రజల బాధలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి అక్కడే ఇళ్లల్లోనే నిద్రించారు. తెల్లవారుజామున బస చేసిన ప్రాంతాల్లో నేతలు కలియదిరిగి మూసీని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కలిగే నష్టం గురించి నిర్వాసితులు బీజేపీ నేతలకు వివరించారు. దశాబ్దాలుగా అక్కడే ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లిపోవాలి అనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటి నుంచి వెళ్లలేక మదనపడుతున్నట్లు చెప్పారు. మూసీలోకి చేరే మురుగునీటిని మళ్లించకుండా సుందరీకరణ ఎలా సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రక్షణ కరువైందని, లగచర్ల ఘటనతో రుజువైందన్న లక్ష్మణ్ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రక్షాళన పేరుతో దౌర్జన్యానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మూసీకి పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లల్లో ప్రశాంతత లేకుండా పోయిందని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బ్యూటిఫికేషన్ గానీ రీజనరేషన్ గానీ రాదు. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎవరిచ్చిన సలహానో ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నారు. ఎవరో కొంతమంది అధికారుల మీద వారు దాడి చేస్తే వాళ్ళని పట్టుకొని శిక్షించి చర్యలు తీసుకోవాలి తప్పితే ఆ ప్రతాపం అంతా కూడా ఆ గ్రామ ప్రజల మీద చూపడం దేనికి సంకేతం? రాష్ట్రం రావణ కాష్టంలా మారిపోతుందని లగచర్ల సంఘటన ఇవాళ నిరూపితం అవుతున్నది. ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికి ఈ బస్తీని చేపట్టాం. ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మేము ఓట్లేస్తే పేదల ఇల్లు కూలగొట్టి కూడు లేకుండా చేసి మా బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి భావన అప్పుడే వచ్చింది. ఓ ఇల్లు అమ్ముదామంటే గానీ, ఓ ఇల్లు కొందామంటే గానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుండు. మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లలో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు. ఇప్పటికైనా మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.